అంశం పైన అటు పీఎం నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆయన ఏం ట్వీట్ చేశారో చూద్దాం. సో నరేంద్ర మోదీ ట్వీట్ చేసినటువంటి అంశం మనం చూస్తున్నాం. ద ఫైర్ మిషాప్ ఇన్ అర్పురా గోవా ఈజ్ డీప్లీ saddening. My thoughts are with all those who are lost their loved ones. May the injured recover the earliest. Spoke to Goa CM Dr. Pramod Sawant ji about the situation. The state government is providing all possible assistance to those affected. సో డాక్టర్ ప్రమోద్ సావంత్తో ఫోన్ మాట్లాడాను, వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్తూనే ఆయన స్టేట్ గవర్నమెంట్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత మేర అక్కడ అన్ని రకాలుగా సహాయక చర్యలు కూడా చేపడుతుంది అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో నరేంద్ర మోదీ కూడా రియాక్ట్ అయ్యారు ఈ ఇన్సిడెంట్ పైన. అర్ధరాత్రి జరిగినటువంటి గోవా భారీ పేలుడుకు సంబంధించిన అంశం పైన నరేంద్ర మోదీ ట్వీట్ చూస్తున్నాం. మరొకవైపు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ట్వీట్ కూడా చూద్దాం. సో గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ట్వీట్ చేశారు ఈ అంశం పైన. సో ఆయన దీని గురించి మాట్లాడుతూ విచారణ ఆదేశించామన్నారు. ఆ తర్వాత ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ స్పోక్ టు మీ రిగార్డింగ్ ద ట్రాజిక్ ఫైర్ ఇన్సిడెంట్. The government of Goa is extending all assistance to the affected families during the difficult time. So today is a very painful day for all of us in Goa. A major fire accident at Arpura has taken the lives of 23 people. I am deeply grieved and offer my heartfelt condolences to all the bereaved families in this hour of unimaginable loss. I visited the incident site and have ordered an inquiry into this incident. The inquiry will examine the exact cause of the fire and whether fire safety norms and building rules were followed. Those found responsible will face more stringent action. Under the law, any negligence will be dealt to firmly. So ఎవరైతే ఈ సంఘటనకు సంబంధించి ప్రమాదానికి గల కారణమయ్యారో, నిర్లక్ష్యత వహించారో, సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఈ ప్రమాదానికి కారణమయ్యారో వారందరినీ తప్పకుండా శిక్షిస్తామనేటువంటి మాటని డాక్టర్ ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి ట్వీట్ రూపంలో తెలియజేశారు. ఇందాక ఆర్టీవీలో మీరు ఆయన మాట్లాడిన మాటలు కూడా విన్నారు. సో నవీన్, గోవాలో జనరల్గా ఎక్కువగా నైట్ క్లబ్స్, పబ్స్ రద్దీగా ఉంటాయి. డే టైం కంటే కూడా నైట్ టైంలో ఎక్కువగా అక్కడ రద్దీ కనబడుతూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించలేదా? సో అక్కడ బ్లాస్ట్ అయితే అయి ఉండొచ్చు, అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చు, కానీ ఫైర్ ఎగ్జిట్ లాంటివి ఏమీ లేవా? స్పాట్లో ఏదైనా సేఫ్టీ మెజర్స్ కనిపించలేవా? జనరల్గా ఏ రకంగా ఉంటుంది అక్కడ పబ్బులు, నైట్ క్లబ్బుల విషయాల్లో? అంటే ఎగ్జాక్ట్గా అంటే గోవా ముఖ్యమంత్రి కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా వారు స్పష్టంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ క్లబ్ అనేది లాస్ట్ ఇయర్ ఓపెన్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, ఒకవేళ ఆ పూర్తి స్థాయిలో పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా అధికారుల పైన కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గోవా ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువ శాతం చాలా మంది పబ్లిక్ అంతా కూడా గోవాకు వెళ్తారు, అక్కడ సేఫ్టీగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండదు, ఒక ఎంజాయ్ చేయవచ్చు అనే విధంగా కూడా చాలా మంది టూరిస్టులు అందరూ కూడా గోవా కూడా వెళ్తున్నటువంటి సందర్భం నెలకొంది. అక్కడ ఎక్కువగా క్లబ్లోనే ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా గోవా అంతా కూడా ఉలిపడినటువంటి పరిస్థితి జరుగుతుంది. ప్రస్తుతానికి 21 మంది ఇంకా గాయాలన్నట్టు కూడా తెలుస్తుంది. వారు ఇప్పుడు ఆ ఘటనలో మరణించిన వారంతా కూడా అందులో పనిచేసే సిబ్బంది, స్టాఫ్ అండ్ కిచెన్ స్టాఫ్ అయినా, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఎంజాయ్ చేయడానికో లేకుంటే టూర్లో పోయి పెద్దలో వచ్చినటువంటి వారు కూడా ఉన్నారా? అంటే అందులో 19 మంది వరకు కూడా ఆ క్లబ్కు సంబంధించినటువంటి స్టాఫ్ కనే మనకి సమాచారం ఉంటుంది. మిగతా అందరూ కూడా కొంతమంది టూరిస్టులు ఉన్న కూడా తెలుస్తుంది. అంటే ఇంకా కొంతమంది ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. వారు గోవా మెడికల్ కాలేజీలోనే వారికి ట్రీట్మెంట్ కూడా అందుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరిక ఆసుపత్రిలోనే గోవా ముఖ్యమంత్రి కూడా గోవా మెడికల్ కాలేజ్ కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పూర్తిలో ఇది ఒకవైపు ప్రధాని మోడీ కూడా దీనిపై ఖచ్చితంగా విచారణ కూడా చేపట్టాలి. దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా పిఎంఓ కారణం నుంచి కూడా వారికి సమాచారం ఇస్తున్నటువంటి ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు ఒక్కసారిగా ఆ మంటలు అందుకోవడంతో అందరూ కూడా బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ బయటికి వెళ్లేందుకు కేవలం 2 డోర్స్ మాత్రం ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం కూడా జరిగినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా గోవాలోని నార్త్ గోవా అర్పురా ప్రాంతంలోని బీచ్ నైట్ క్లబ్, ఈ నైట్ క్లబ్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తాటికి స్పాట్లోనే 23 మంది మరణించారు. మరో ఇద్దరికి చాలా తీవ్రంగా కంప్లీట్గా 99% బర్న్స్ అయిపోయాయి. ఇంకా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కూడా కొంత ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. సో సంఘటన స్థలానికి హుటాహుటిన గోవా ముఖ్యమంత్రి
ప్రమోద్ సావంత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన కూడా సహాయక చర్యలో పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎఫెక్టెడ్ పర్సన్స్ని కూడా అంబులెన్స్లో తరలించేందుకు ప్రయత్నం చేశారు. సో జనరల్గా సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, ఫైర్ ఎగ్జిట్ లేకపోవడమే ప్రమాదానికి గల ప్రధాన కారణం అన్నట్టు తెలుస్తోంది. సో ఎక్కడికక్కడ గోవాలో కూడా ఇదొక రకమైనటువంటి బిగ్ దందా ఇది. అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా టెంట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆ టెంట్లలో అందరూ కూడా కంజెస్టెడ్గా చాలా దగ్గరగా డీజేలు పెట్టుకొని లైట్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సేఫ్టీ మెజర్స్ ఉండవు, సేఫ్టీ మెజర్స్ చాలా తక్కువ. అక్కడ ఎంజాయ్మెంట్కి ఇచ్చేటువంటి ప్రియారిటీ సేఫ్టీ మెజర్స్కి ఇవ్వరు. సో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గల ప్రధాన కారణం కిచెన్లో ఓ సిలిండర్ పేరడంతో అక్కడ ఆల్రెడీ కిచెన్ స్టాఫ్ అండ్ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది 19 మంది మరణిస్తే మరో 4 బయట వ్యక్తులు టూరిస్ట్ అన్నట్టుగా తెలుస్తోంది. సో ఎవరెవరు మరణించారు, ఆ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇంకా అఫీషియల్గా ఎక్కడ బయటికి రావడం లేదు. బట్ అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా గోవాని ఉలిక్కిపాటు గురి చేసింది. సో ఒక్కసారిగా అందరూ ఏమనుకున్నారంటే నైట్ టైం అందరూ కూడా డీజే మూతల మధ్య లైట్స్లో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ పార్టీస్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతలో ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడడంతో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో మాదిరిగా ఏదైనా ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఎందుకంటే నిన్న బ్లాక్ డే అని కూడా చెప్పుకున్నాం. సో బ్లాక్ డే బాబ్రీ మసీద్ను కూల్చివేసిన రోజు అటు ఉమర్ నబీ లాంటి ఉగ్రవాదులు, కొంతమంది పట్టుబడినటువంటి ఉగ్రవాదులు, ఫరీదాబాద్లో దొరికినటువంటి అమోనియా నైట్రేట్ అంతా కూడా వాళ్ళు స్కెచ్ గీసుకున్నది ఏంటి, ఆ బ్లాక్ డే రోజున పెద్ద ఎత్తున ఒక భారీ సంఘటనకి పాల్పడాలి, ఒక భారీ పేలుడుకు పాల్పడే రకంగా స్కెచ్ వేసుకున్నారు. సో ఈ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి కాబట్టి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఆ ఉగ్ర కుట్రలో ఏదైనా భాగమైన అనే అనుమానంతో చాలామంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. చాలామంది సఫకేట్ అయ్యారు ఆ వాసనకి, ఆ పొగలు తట్టుకోలేక. సుమారుగా కొన్ని కిలోమీటర్ల మేర నైట్ టైం చాలా ప్లెజెంట్గా ఉంటుంది, దట్ వింటర్ సీజన్. సో ఆ పొగలన్నీ కూడా దట్టమైన పొగలు కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించడంతో చాలామంది కూడా ఆ సఫకేషన్లో కూడా ఇబ్బంది పడ్డారు. సో వారంతా కూడా ఒక్కసారిగా ఉటావుట్న పరుగులు తీశారు. కానీ దీని వెనుక ఇప్పటివరకు అయితే కేవలం సిలిండర్ పేరడమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. సో ఇటువంటి ఉగ్ర కుట్రలు లేవనేది మాత్రం చాలా క్లియర్గా అటు అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడమే ప్రమాదానికి గల బిగ్గెస్ట్ కారణం అనేది అటు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్తున్నారు. దానిపై ఇప్పటికే విచారణకు ఆదేశించారు. సో బీచ్ నైట్ క్లబ్ మేనేజర్ అండ్ ఓనర్ని ఇప్పటికే పోలీసు అదుపులోకి తీసుకొని వారిని సైతం విచారిస్తున్నారు. ఈ విచారణలో మరి ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. 3-4 टूरिस्ट जो अंदर थे, 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई. ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है. जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ. गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें हैं जो उनको बिहाइंड द बार्स किया जाएगा. गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना बहुत बड़ी घटना है. इस तरह का इंसिडेंट कभी नहीं हुआ था. तो इस तरह की फायर सेफ्टी జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్ 5 రూపాయల్లో అద్భుతం. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.